KNN టీవీ నేను వర్షిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక. వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇందిరమ్మ నమూనా ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. బీసీ సంఘాల సమావేశ కార్యక్రమం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బైక్ తిరంగ ర్యాలీ. కూటమి నేతలతో కలిసి ర్యాలీ. దళిత కుటుంబంపై కుల అహంకార వేధింపులు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు. వర్షం నీరుతో మునిగిన ఆర్టీసీ బస్ స్టాండ్. వరదల వల్ల మునిగిన లోతట్టు ప్రాంతాలు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండాలని తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుకాయిపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికపై నిర్వహించిన గ్రామ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందా, ఎవరైనా అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారా అని ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. 20 మందిలో 4 అనర్హులను ఎంపిక చేశారని కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి పేర్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు మంత్రి జూపల్లి ఆదేశించారు. రాజకీయ ప్రమేయం లేకుండా అసలైన అర్హులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. చుకాయిపల్లికి 40 ఇండ్లు మంజూరు కాగా మొదటి దశలో 20 ఇండ్లు కేటాయించామని, త్వరలోనే మిగతా ఇండ్లను కూడా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఎకరం భూమి ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు ఉందని, అందుకే తనకు ఇందిరమ్మ ఇల్లు వద్దని ఓ లబ్ధిదారుడు స్వచ్ఛందంగా దాన్ని వదులుకున్నాడు. తనకు కాకుండా అసలైన లబ్ధిదారులకు దాన్ని కేటాయించాలని ప్రతిపాదించారు. ఆయన నిజాయితీని మెచ్చుకొని మంత్రి అభినందించారు. పొద్దున కూడా రాసిన వాళ్ళు కానీ ఆఫీస్ వాళ్ళు కానీ ఈ మానపాడు పల్లవి తీసేసిన అది భాస్కర్. అరే ఇల్లు ఇచ్చినా కట్టుకుల ఖర్చులు లేకపోతారు, పట్టుడోళ్ళకి ఇవ్వాలి. ఆయన 3 లక్షలు పెట్టి కదా కట్టిన వాళ్ళకి ఇస్తే ఇప్పుడు అది కట్టిన వాళ్ళకి ఏం చేయాలి? ఏం ఇస్తావు? నువ్వు ఇస్తావా? జబ్బులకి నా జబ్బులకి నేను సిగ్గు ఉండని చెప్పిన. కవుల సాయిలీల, కవుల శ్రీరాములు, పొలం నానీకు పొలం లేదా? నీవెంత చేస్తున్నావు? పెయింటి పని చేస్తావు. ఎంతమంది? ఒకడవే. పొలం లేదు. ఇప్పుడు యాడ్ ఉంటున్నావు. రేపు సెట్ వేసుకోండి. కవుల సాయిలీల, కవుల శ్రీరామ్ ఇవ్వచ్చా? ఫోటో కొట్టి విలేకరులు ఎవరైనా ఉంటే ఆదర్శంగా ఈ పేరు చూపాలి. చెప్పింది కాబట్టి ఆదర్శంగా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి ప్రభాకరణ చేయాలి. నాకొద్దు బైరపో బాలని చెప్తాను. అవును సార్, ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అది కూడా ఆమె ఇందిరామ్మ మీకు రానికైనా మాట్లాడలేదు. కొంచెం చెప్తే మాట్లాడలేదు. జిల్లా ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 4-5 మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
యలాల్, కరణ్కోట్, బుమ్రాస్పేట్, తాండూరు మండలాల్లో కాగ్నా నది ఉధృతంగా సాగుతోంది. అవసరమైతే తప్ప ప్రజలు 2 వీలర్పై ప్రయాణం చేయవద్దని సూచించారు. కల్వర్టు పైన ఒక ఫీట్ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ రోడ్డుపై నుండి దాటవద్దని సూచించారు. స్కిడ్ అయి పడిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అన్నారు. కల్వర్టుల వద్ద ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపద సమయంలో 100కు డయల్ చేస్తే పోలీసులు తగిన సహాయక చర్యలు చేస్తారని సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. చాలా చోట్ల కూడా ఒక 4-5 మండలాల్లో మనకు యాలాల్, కరణ్కోట్, బొమ్రాస్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు, ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు, చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో 2 సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు 2-3 రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రెయిన్ఫాల్. సో కాబట్టి ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లోంచి 2 వీలర్స్ మీద, కాజ్వేస్ మీద, కల్వర్ట్స్ మీద వెళ్ళొద్దు. ఎక్కడైతే ఈవెన్ 1/2 feet అండ్ అబోవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా, ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి. అది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా 2 వీలర్స్ మీద అన్నది, ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు, లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ 2 సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకలు అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ 2-3 రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా. తెలంగాణ రాష్ట్రంలోని ఆలేరును ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులకు శుభాకాంక్షలు తెలిపి ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మార్నింగ్ వాక్ వల్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన చేపడుతున్నారని తెలియజేశారు. ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో సీసీ రోడ్ల పనులకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, పద్మ, ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనం ఆలయంలో మార్నింగ్ వాక్ పెట్టినామో దాని వల్ల చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. ఎవరికైనా బీస్పీడ్ సాయం కావాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో లీడర్తో ఇప్పిస్తున్నా, మా ఫౌండేషన్ సాయం చేస్తున్నా, వాళ్ళు కూడా యాక్టివ్ కట్టుకుంటున్నారు. నాకు తెలిసి తెలంగాణలో ఆలేరు నెంబర్ 1, నెంబర్ 2 రావాలి. బీస్పీడ్ లోడదా రెంటల్ ఫోటోలు కొట్టుకోపోయారా? ఎప్పటివరకు ఎంత 1,00,000 వచ్చిందా? 1,00,000 వచ్చింది. ఇప్పుడు రెంటల్ మళ్ళీ 1,00,000 పడుతుంది. సంఘంలో ఉన్నావా? సంఘంలో ఏమైనా ఇప్పించినా? ఏమన్నా గారు ఏది ఉండే పెంకుటీలు ఉన్నా, స్లాబీలు ఉన్నా? పెంకుటీలు ఉన్నా. ఎట్లుంది ఇందులో మీరు ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా ఎన్ని రోజులు ఇల్లు కడదాం అనుకో కళ గుడిసెలు ఉన్నాయని చెప్పి సపరేట్ వాళ్ళకు ఒక 20 ఇందిరం ఇస్తారు కూడా నేను మాట ఇచ్చిన. ఇప్పటికీ గ్రామంలో 25 ఇళ్ళు ఇస్తే పురోగతులు ఉన్నాయి. ఇప్పుడే ఎండిఓ ఎంఆర్ఓ చెప్పారు, బిల్స్ కూడా పడుతున్నాయి. బీచ్ మీట్ కంప్లీట్ కాగానే ప్రతి సోమవారం వాళ్ళకి బిల్లు వేస్తున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళకి ఇందిరం ఇల్లు ఇచ్చే సమస్యలు ఉంటే కూడా నేను స్వయంగా మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి గ్రామం తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకొని మనం ఇందిరా మిల్లు ఇవ్వడమే కాదు, వాళ్ళని కట్టించి వాళ్ళకి ఇంట్లో తోలినప్పుడే వాళ్ళ సొంత ఇంటికలు నెరవేరుతుంది. కాబట్టి అలా వాళ్ళని ప్రోత్సహించుకుంటా అవసరమైతే పేదోళ్లకు మా ఫౌండేషన్ ద్వారా 50 బస్తాల సిమెంటు, ఇప్పుడే పెద్దలు మన ఉపేంద్ర కూడా చెప్పిండు, ప్రతి ఇంటికి నేను ఒక 10 బస్తాల సిమెంట్ ఇస్తాను. నిజంగా వాళ్ళకి అందరూ చెప్పడం ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియపాలి. పేదోడు సొంత ఇంటికి నెరవేరాలంటే ఈ ప్రజా ప్రభుత్వమే. ఇంకా గ్రామాలలో నేను పొద్దున మార్నింగ్ వాక్ చేసినప్పుడు అక్కడక్కడ ఇంకా ఎలిజిబుల్ కానొస్తున్నారు, అరువులు కానొస్తున్నారు. మరి 2వ విడత
తప్పకుండా అర్హులందరికీ ఇంధనం ఇస్తా అని చెప్పి ఈ యొక్క ప్రజాపాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ నియోజకంలో 6,860 రేషన్ కార్డులు కొత్త ఇచ్చినాం. 18,630 కొత్త యూనిట్లు ఇచ్చినాం. 45 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మరి తెలంగాణ వచ్చింది, మన బతుకులు మారుతాయంటే ఒక్క రేషన్ కార్డు రాలే, ఒక్క ఇల్లు రాలే, ఏ రైతుకు న్యాయం జరగలే. మరి అప్పుడు తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఇస్తే మిగులు బడ్జెట్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. మరి 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ సంపద దోచుకొని దాచుకొని పిప్పి వేస్తే ఇప్పుడు మీరు మార్పు కోరుకున్నాక అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయింది. అవునా కదా? కానీ ఎక్కడ అదలకుండా బెదరకుండా ఎన్ని అప్పులున్నా వాళ్ళని తప్పులు చేసినా వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు, మనం ఇయ్యనటువంటి హామీలను కూడా ఇలా అమలు చేస్తామంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు, ఇది ప్రజాపాలన మీరు గమనించాలి. ఇలా గతంలో రేషన్ కార్డు బియ్యం ఇస్తే చాలా మంది 180% తినకపోయింది. 10 రూపాయలకో 15 రూపాయలకో మిల్లర్లకు కానీ కోళ్ళపాలకు కానీ అమ్ముకునేది. మరి మన ముఖ్యమంత్రి మన ఉత్తమన్న ఇద్దరు కలిసి గొప్పోడు తినే బియ్యం పేదలు తినాలి, 3 పూటల సన్న బియ్యం తినాలని చెప్పి ఇలా మన ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ఇది ప్రజాపాలన. అందుకే మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా గెలిచిన కాబట్టి ఆలయం అన్ని విధాల అగ్రగామిగా ఉంచే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతిరోజు మీ సమస్యలు, మీ గ్రామాల అభివృద్ధి, రైతుల పట్టున్నటువంటి సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో ఏ చెరువు నుంచి ఏ చెరువు నీళ్ళు ఇవ్వాలి, ఏ చెరువు నుంచి ఎక్కువ ఆయకట్టు వస్తుంది, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఇచ్చే విధంగా మీ అందరి సహకారంతో మొన్న జూన్ 6 తారీఖున నా జన్మదినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రులు తీసుకొచ్చి గడ్డమల్లను సాధించుకున్నాం. దానికి కూడా పనులు ప్రారంభించుకుంటున్నాం. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. తప్పకుండా నా ఒకటే జీవిత లక్ష్యం, ప్రతి ఊరికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో పోతున్నా. కాబట్టి స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42% ఇచ్చేదాకా సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో గుజ్జా కృష్ణ, ఎల్ శ్రావణి, నందగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. కుంటి సాకులు చెబుతూ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 31న రవీంద్ర భారతిలో బీసీల యుద్ధ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని రాజ్యాంగంలో పొందుపర్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్నారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల రామకృష్ణ, నీలా వెంకటేష్, అంజీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను వెంటనే, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను వెంటనే సాధిస్తాం. 42% రిజర్వేషన్లను వెంటనే సాధిస్తాం. 42% రిజర్వేషన్లను వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్ లో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించేది లేదు. పెట్టే వరకు కూడా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఈసారి ఆడొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ముక్త ఖండంతో అనేకసార్లు హామీచ్చారు 42కు పెంచే తీరుతామని. ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు ఎన్నోసార్లు, మేము పెంచే వరకు వదిలిపెట్టమని. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. కాబట్టి దీని లోపల అప్పుడప్పుడు చిన్న డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలుసు కేంద్రం పెంచుతలేదు,
మేమేం చేయాలి, రాహుల్ గాంధీ వచ్చినాక పెంచుతామని ఒకసారి, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఒకసారి, ఈ విధంగా చెప్పడం వల్ల బీసీ ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. కేంద్రంకు మీరు పెంచే రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్యాంగాన్ని ఒకసారి తిప్పేయి. ఏముంది రాజ్యాంగంలో? రాష్ట్ర ప్రజలందరినీ మాయ చేసి, మేధావులను మాయ చేసి, అందరినీ మాయ చేసి తప్పుదో పట్టిస్తే మాత్రం సహించేది లేదు. రాజ్యాంగంలో ఇప్పుడు అందరికీ, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, సంఘాలకు చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, నాయకులకు చెప్తున్నా, భ్రమరాల్లో ఉండకుండా మీరు ఒకటి రాజ్యాంగాన్ని తిప్పి చూడండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6లో T6లో ఏముంది చదవండి. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఉన్నది. దాని ప్రకారం ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపవలసిన అవసరం లేదు. అది పెద్ద ప్రాసెస్, అది పర్మనెంట్ ప్రక్రియ. ఇప్పుడున్న ప్రక్రియ ప్రకారం నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బిల్లును ఆటోమేటిక్గా జీవోదిస్తే అయిపోయేది. బిల్లును రాష్ట్రపతికి పంపించి జాప్యం చేసి కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేసి అక్కడ మొదటి తప్పు చేశారు. రెండవది ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గరికి పంపారు. మరి దాని దగ్గరికి ఆర్డినెన్స్ తీసినాక గవర్నర్ దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎన్నో ఇష్యూల మీద ఎమ్మెల్సీలకు నామినేట్ అయినప్పుడు ఆ ఫైల్ లేట్ అవుతుంటే గవర్నర్ దగ్గరికి పోయిన 10 సార్లు పోయి సంతకం పెట్టించుకొని వచ్చారు. మరి బీసీలది ఇంత ముఖ్యమైనది గవర్నర్ దగ్గరికి పోయి పెట్టాలి. వాళ్ళ రిజెక్ట్ చేసిందనుకో మళ్ళీ క్యాబినెట్ తీర్మానం చేసి మళ్ళీ పంపు, రెండవసారి ఆటోమేటిక్గా చేయాలి. చేయకపోతే జీవోదిస్తారు, రాజ్యాంగంలోనే ఉన్నది. వాళ్ళ గవర్నర్ ఒప్పుకోకపోతే రెండవసారి జీవోదియొచ్చని ఉంది. ఎందుకు దీని మీద ఎంత ముందవుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. మీరు ఢిల్లీలో ధర్నా చేయడానికి నేను వెల్కమ్ చేస్తున్నా. ఇంకా 10 సార్లు చేయాలి మీరు, ఎందుకంటే మేము ఇప్పటికీ 150 సార్లు చేసినాం. చేసేపటికీ బీసీవాదం వచ్చేది. ఈడ 12,000 సార్లు ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు జట్టాను. మీరు 10 సార్లు చేస్తే తప్పేం కాదు బీసీల కోసం. మీరు బీసీలకు చేసిన అన్యాయానికి పాప పచ్చాలన జరగాలి. ఎన్నిసార్లు ధర్నాలు చేస్తే అంత మంచిది. పార్టీ చేయాలి, నాయకులు చేయాలి, అగ్రకుల సోదరులు కూడా చేయాలి. బీసీలకు న్యాయం చేయడానికి ఎవరు చేసినా మేము వెల్కమ్ చేస్తాం. దీన్ని బీసీలు ఎవరు కూడా వ్యతిరేకించొద్దని నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా. ఎందుకంటే బీసీవాదం పెరగాలి. పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఇంత అవకాశం కల్పించింది. ఆ పార్టీ ఎప్పుడు కూడా ఎట్టకపోదు. ఈరోజు జనగణన చేస్తుండ్రు. దేశంలో జనగణన అయినాక దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. కులగణన చేయాలని ఆలోచించడం ఒట్టి విషయం కాదు. కులగణన చేస్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యి అన్ని కులాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మా కులాలు చదువుకోవాలి. రాజ్యాధికారంలో వాటా కావాలని కొట్టాడుతున్నాం. ఇప్పుడు ఒక ఉద్యమం ఊపుకొచ్చింది. అందరూ కూడా బీసీవాదం, బీసీ నినాదం ఇస్తే మనం దాన్ని వెల్కమ్ చేద్దాం. ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం, మీ చేతులు ఉన్న కాడికి మీరు చేయి, జీవది. ఇప్పుడు ఆర్డినెన్స్ రాకపోతే మళ్ళీ ఒకసారి జయలలిత ఎట్లా చేసింది తమిళనాడు లోపల, ఆ విధంగా మీరు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏమాత్రం జాప్యం చేయకుండా, పక్కకు పోకుండా, అనేక మంది మీ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి. అరే మనోళ్ళకి అన్యాయం జరుగుతుందని క్యాబినెట్లు ఎక్కువ మంది సోదరులు ఉన్నారు, పెద్ద సోదరులు, పెద్దన్నలు ఉన్నారు. వాళ్ళు అంటారే మనం బీసీలకు ఇస్తే మనోళ్ళు ఇన్ని రోజులు రాజ్యం వెళ్ళారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తారు. నువ్వు ఆ మాట వినొద్దు. మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిర్రు, నిన్ను బీసీలు సీఎం చేసిర్రు. లేకపోతే కేసీఆర్ని ఓడించే దమ్ము ఎవరికి ఉండే మీకు? మీరు ఓడగొడతారా? ఈ 42% నిరుద్యోగులు ఇవన్నీ కలిస్తేనే ఆయన ఓడించారు. ఇప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా ఈరోజు కేసీఆర్ కూడా మీటింగ్ పెడుతున్నారు. మేము పెట్టాలి, మీరు ఆ బీసీ మీటింగ్లు పెట్టి బీసీలకు మద్దతుగా, అన్ని పార్టీలు మద్దతుగా బహిరంగ సభలు పెట్టాలి. అవన్నీ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కాబట్టి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. 42% తోక జాడించకుండా ఖచ్చితంగా 42 అమలు చేయాలి. కేసు గెలుస్తుంది. కోర్టుకు పోతే కోర్టు కేసు కొట్టేస్తుందని తప్పొద్దు. ఎందుకు ఓడిపోతుంది కేసు? నేను చెప్తా, జనాభా లెక్కలు ఉన్నాయి, ఇంపార్టికల్ డాటా ఉంది, అసెంబ్లీలో చట్టం చేశారు,
తర్వాత సుప్రీంకోర్టు అగ్రకులాల రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్ అప్పుడు కూడా 50% దాటవచ్చు అవసరాన్ని పెట్టాలి. ఈబీసీడబ్ల్యూ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు 50% దాటవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. కాబట్టి 50% క్యాప్ లేదు, జనాభా లెక్కలున్నాయి, కేసు గెలిచే అవకాశం ఉంది. గెలవకపోతే బీసీలు చూసుకుంటారు, బంధువులు జరుపుతారు, రస్తారోకలు జరుపుతారు. సంగతి ఏదో ఈ వ్యవస్థల బీసీల బలం ఏంటిదో ఒక్కసారి చూపెడతాం. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది, స్టే ఇస్తేనే రాష్ట్రంలో 2 సార్లు బంద్ చేసినాం, 150 బస్సులు కాలిపోయినాయి, అల్ల కల్లోలమైంది. ఇంకోసారి మురళీధర్ కమిషన్ అప్పుడు ఏమైంది, హైకోర్టు జడ్జిమెంట్ రాందరే రాష్ట్రంలో బగ్గుమన్నది. ఊళ్ళాలున్న మన సోదరులందరూ కాల్ చేసి హైదరాబాద్కి వచ్చారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన సోదరులందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హాస్టళ్ళల్లో లాడ్జ్లలో ఉండరు. అటువంటి పరిస్థితి రావద్దు. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. మేమందరం కూడా అన్నలకు తమ్ముళ్ళకు జరిగే పంచాది, తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు దీన్ని గౌరవించి మీరు ఇచ్చిన వాగ్దానం, కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల వాగ్దానం అన్నిటికంటే ముఖ్యమంత్రిని చేసిందే బీసీలు. కాబట్టి ఆ గౌరవం ఉంచి మీరు వెంటనే 42కి పెంచాలి. అనే ఏ కోణాల దృష్ట్యా, చట్టపరంగా దృష్ట్యా, న్యాయపరంగా దృష్ట్యా, ఏ కోణంలో దృష్ట్యా. వ్యాగన్ వర్క్షాప్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో వ్యాగన్ వర్క్షాప్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్క్షాప్లలో ముగ్గుల పోటీలు, తిరంగా ఆర్ట్స్ మరియు తిరంగా రాఖీ, వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. చాలా మంది కార్మికులు పాల్గొని వారి యొక్క దేశభక్తిని చాటి చెప్పారు. స్వయంగా సిడబ్ల్యూఎం శ్రీనివాస్ బైక్ నడిపి బైక్ ర్యాలీని విజయవంతం చేశారు. సుమారు 300 మంది కార్మికులు ర్యాలీలో పాల్గొని వారి యొక్క దేశభక్తిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూపీఓ అనిరుద్ధ్, డివైసీఎంఈ నాయక్ మరియు అధికారులు, ఆర్గనైజర్లు, మజ్దూర్ సంఘ్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కార్యకర్తలు, సూపర్వైజర్లు, పర్సనల్ బ్రాంచ్, ఆర్పీఎఫ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వ నేతలతో కలిసి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఎడ్లబండి ట్రాక్టర్లతో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు గాను రైతన్నలతో కలిసి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ భారీ ట్రాక్టర్ ఎడ్లబండ్ల ర్యాలీతో కృతజ్ఞతలను తెలిపారు. కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ట్రాక్టర్లతో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి నుండి ప్రధాన రహదారుల మీదుగా మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్, ఎడ్లబండ్ల రైతన్నల హర్షధ్వానాలతో పండుగ వాతావరణంలో ర్యాలీ కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులు తమ ఎడ్లబండ్లు మరియు ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కి ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. సూపర్ 6 పథకాలలో భాగంగా అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్రం వాటా 2,000 రూపాయలు కలుపుకొని రైతుల అకౌంట్లో 7,000 రూపాయలు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
లింగపాలెం మండలంలో దళిత కుటుంబంపై కుల అహంకార వేధింపులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన అలుగ రవికుమార్. ములుగులంపాడు గ్రామ సర్పంచ్ రాజేష్ తన కుల అహంకారంతో ఒక దళిత కుటుంబాన్ని అనేక రకాలుగా వేధిస్తున్నారని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలుగ రవికుమార్ తీవ్రంగా విమర్శించారు. గత 15 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న సరిపల్లి పెద్దరాజు కుటుంబాన్ని అంతమొందించేందుకు సర్పంచ్ పన్నాగాలు పన్నుతున్నాడని ఆరోపించారు. తన భార్యపై లేనిపోని నిందలు వేయడం, గ్రామ పెద్దలను తన ఇంటికి పిలిపించి తనకు అనుకూలంగా వార్తలు రాయమని ఒత్తిడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రోజులు మారాయి, బానిసత్వం పోయింది. ఎప్పటికీ మేము మీ కింద బానిసల్లా బతకాలన్న రోజులు పోయాయి. ప్రశ్నించే వారిని అణిచివేయడం మీ అవినీతి బయటపడిందనే భయమే అని రవికుమార్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు డిమాండ్ దళిత కుటుంబంపై ఇలాంటి వేధింపులు కొనసాగిస్తే సర్పంచ్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కుల అహంకార ధోరణి మానుకొని సమాజంలో అందరూ సమానమే అనే భావంతో ప్రవర్తించాలని హెచ్చరించారు. లేకపోతే దళిత వర్గాలు మౌనంగా ఊరుకోవు, ఖబర్దార్ అని స్పష్టం చేశారు. పెద్దకూరపాడు నియోజకవర్గంలోని రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇల్లులు మోకాళ్ల లోతు జలమయమయ్యాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో పొంగి పొర్లుతున్న వాగు పిడుగురాళ్ల క్రోసూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అచ్చంపేట, చిగురుపాడు, అమరావతి మండలం పెద్దమద్దూరు చుట్టూ నీరు పొంగి పొర్లుతుంది. వర్షం నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో నిండా మునిగిన ఆర్టీసీ బస్టాండ్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వర్షం నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో నిండా మునిగిపోయింది ఆర్టీసీ బస్టాండ్. రోడ్డుపైనే బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులు, బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, డ్రైనేజీ సమస్యల వల్ల బస్టాండులోనే నిలిచిపోయిన వర్షపు నీరు. రామ్నగర్ బ్రిడ్జి వద్ద వర్ష ప్రభావంతో నిండిపోయిన లోతట్టు ప్రాంతాలను సందర్శించిన బెల్లంపల్లి పట్టణ 1 టౌన్ సిఐ కోచన శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్నగర్ బ్రిడ్జ్ వద్ద వర్ష ప్రభావంతో వరదల వలన నిండిపోయిన లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. బెల్లంపల్లి పట్టణ 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు మరియు మున్సిపల్ కమిషనర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు శ్రీనివాస్. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తీ రామ్నగర్ మధ్యలో బ్రిడ్జి దగ్గర వరద ఉధృతితో మొత్తం నిండిపోయి బ్రిడ్జి పైనుండి వరద నీరు ఇళ్లలోకి రావడంతో 27, 28, 33, 34 హనుమాన్ బస్తీ 33వ వార్డు రామ్నగర్ మరియు ఎస్వి శ్రీ వెంకటేశ్వర ఇందిరమ్మ ఇండ్ల కాలనీలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని, ఇంకో 2-3 రోజులు వర్షం ఉన్నందున వర్షానికి ప్రజలు ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని, కరెంటు, ఎలక్ట్రికల్ పోల్స్ ఎవరు ముట్టుకోకూడదని తెలియజేశారు. బెల్లంపల్లి 1 టౌన్ సిఐ కె శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు శ్రీనివాస్, నాచర్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.